మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం, దేవుడు అంటేనే లేడేమో అనిపించడం, భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు, విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం, జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్, ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట, ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం, దీనన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిషాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము అలాగే ₹1000 ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం, లగ్నదోషం, కుజదోషం, అలాగే ఏలినాటి శని, అర్ధం శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం. దానివలన తప్పకుండా 60 రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును. దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో విదేశీయానాన్ని ఇక్కడ 4 పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నాం అనమాట. అదేంటంటే విదేశాలకు వెళ్ళాలి అని కోరుకున్న వాళ్ళకి విదేశాల్లో ఎంతకాలం ఉంటారు అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు లోపుండి వచ్చేస్తారా, లేదంటే విదేశాల్లో ఒక 5 years 6 years ఉండి మళ్ళీ వచ్చేస్తారా, ఇది విదేశీయానానికి సంబంధించి 5 6 7 years. అలా కాకుండా విదేశాల్లో స్థిరపడడం, ఓ 10 ఏళ్ల పాటు విదేశాల్లో స్థిరపడడం అనుకోవడం, సడన్గా మళ్ళీ వచ్చేయడం. అలా కాకుండా పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళు అక్కడే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడే ఉంటారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేస్తారు, అలా పర్మనెంట్గా ఉండడం. ఈ 4 కేసులు ఏ గ్రహాల వల్ల, ఏ గ్రహాలు ఎలా ఉండడం వల్ల జరుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మొదటిది ఏంటంటే షార్ట్ టర్మ్ విదేశాల్లో వెళ్ళి ఉండడం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ కంపెనీ ద్వారానో లేకపోతే ఎంఎస్ చేయడానికో దేనికో విదేశాలకు వెళ్ళడం, అది కంప్లీట్ అవగానే మళ్ళీ వచ్చేయడం అనమాట. గట్టిగా 3 4 ఏళ్ళు 5 ఏళ్ళ లోపే వచ్చేసే జాతకాలు ఎలా ఉంటాయంటే, మీ గనక జాతకంలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లగ్నం తీసుకుందాం. ఏదో ఒక లగ్నం మీ జాతక చక్రం తీసుకున్నప్పుడు మీది ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి 1 వేసుకోండి, అక్కడి నుంచి 12 వరకు వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి కేసు 1లో ఏంటంటే వృశ్చికం లగ్నంలో ఫస్ట్ లార్డ్ కుజుడు అవుతున్నాడు, అలాగే 9th లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఒకవేళ కుజ చంద్రులు ఇద్దరు కనుక మీ వ్యక్తిగత జాతకంలో 1 9 స్థానాల్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఒక 5 ఏళ్ల పాటు అలా విదేశాలకు వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కుజుడు చంద్రుడి దశల్లో కానీ అంతర్దశల్లో కానీ ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా మీ జాతకంలో కుజుడు చంద్రుడికి మధ్య ఆస్పెక్ట్ అంటే కుజుడి నుంచి చంద్రుడికి 7వ స్థానం, చంద్రుడి నుంచి కుజుడికి 7వ స్థానం కౌంట్ చేసుకుంటూ వస్తే అలా ఉన్నా వస్తుంది. అలా కాకుండా ఇంటర్చేంజ్ అయినా అంటే ఈ 1వ స్థానంలో చంద్రుడు ఉండి ఈ కర్కాటక అంటే చంద్రుడి స్థానంలో కుజుడు ఉన్నా అంటే వాళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అయినా విదేశీయానంలో షార్ట్ టర్మ్ ఒక 5 years అలా ఉంటుంది. అలా కాకుండా కంజెక్స్ట్ అయినా కుజ చంద్రులు ఇద్దరు అంటే ఇది వీళ్ళకే అనమాట, ఎవరికి వృశ్చిక లగ్నం వాళ్ళకి అంటే 1వ లార్డు 9వ లార్డు కలిసి ఉన్న కంజెక్షన్ అయినా సరే ఇలా 5 years విదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కేసు 1. ఇక కేసు 2కి వచ్చేసరికి ఏంటంటే విదేశాల్లో అబోవ్ 5 years అంటే కొంత అక్కడే చదువుకుని అక్కడే మనకి వీసాలు అయ్యి వచ్చినా రాకపోయినా ఎలాగోలా లాటరీలోకి వెళ్ళడం ఇబ్బందులు పడుతున్నాయి, ఎలాగోలా ఒక 10 ఏళ్ళు అంటే అబోవ్ 5 years అనమాట. అబోవ్ 5 years ఉండే జాతకాలు ఏంటంటే ఇక్కడ మళ్ళీ వృశ్చిక లగ్నం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లార్డ్ కాకుండా 12th లార్డ్ని తీసుకుంటాం అనమాట. 9 12 స్థానాధిపతులు, 9వ స్థానాధిపతి చంద్రుడు అయ్యాడు, 12వ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు అనమాట. వీళ్ళిద్దరు యొక్క కాంబినేషన్ బాగున్నప్పుడు అబోవ్ 5 years బిలో 10 years ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు అక్కడ ఇల్లు అది కొనుక్కోరు కానీ అలాగే పడతారు, అంటే ఉద్యోగం చేస్తూనే గ్రీన్ కార్డు వద్దా రాదా, లేకపోతే వీసా ఎక్స్టెన్షన్ అయిద్దా లేదా, జాబ్ మారుతూ వాళ్ళు ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది, బాగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోరిక ఏంటంటే డ్రీమ్ ఎలాగోలా విదేశాల్లో ఉండాలి. ఎప్పుడోసారి కొంతవరకు ఏదైనా గ్రహం బాగా ఇబ్బంది పెట్టినప్పుడు వచ్చేస్తారనమాట, మళ్ళీ వెళ్తారు. ఇది బాగా ఉంటుందన్నమాట వీళ్ళ కోరిక విదేశాలలో. వీళ్ళ కేసు ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే చంద్రుడు శుక్రుడు అంటే 9వ లార్డు 12వ లార్డు వృశ్చిక లగ్నానికి చెప్తున్నాను. అలాగే మీ లగ్నం ఏదైతే అది చూసుకోండి. 9 12 లార్డులు
ఇలాగే ఒకే ఆ స్థానాల్లో ఉన్న 9వ స్థానంలో వాళ్ళు 12వ స్థానంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి ఇది చాలా కష్టం ఉండదు. అలా కాకుండా ఎక్కడ జాతకంలో ఉన్న వీళ్ళిద్దరికీ ఆస్పెక్ట్ ఉండాలి. అంటే శుక్రుడి నుంచి చంద్రుడికి 7వ స్థానంలో శుక్రుడి నుంచి చంద్రుడు ఉండాలి, చంద్రుడి నుంచి శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండాలి, ఆస్పెక్ట్ ఉండాలి. అలా కాకుండా హౌసెస్ ఇంటర్చేంజ్ అవ్వడం, అంటే 9వ స్థానంలోనేమో శుక్రుడు నుండి 12వ స్థానంలోని చంద్రుడు ఉన్న అది కూడా విదేశానానికి అవకాశం ఉంటుంది. ఇక జాతక చక్రంలో ఎక్కడైనా సరే 9, 12 స్థానాధిపతులు ఉండడం, ఈ స్థానం ఆ స్థానం కదా, ఎక్కడైనా సరే మీకు చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నా దానివల్ల కూడా అంటే కంజంక్షన్ వల్ల, ఇంటర్చేంజ్ అవ్వడం వలన, ఆస్పెక్ట్ ఉండడం వలన 9, 12 లార్డ్లు ఖచ్చితంగా విదేశానానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే అంటే అబవ్ 5 years ఉంటుందన్నమాట. అంటే మనకి ఇలాంటి కంజంక్షన్లు ఏమీ లేవు, వాళ్ళు విదేశాలు వెళ్ళరా అంటే వెళతారు. ఎవరికైతే రాహువు 1, 3, 9, 12 స్థానాల్లో ఉంటాడో, 1, 3, 9, 12 స్థానాల్లో ఉంటారో వాళ్ళు రాహుమా దశలో వెళితే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. అంటే అబవ్ 5 years ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాహు 1, 3, 9, 12లో ఉన్నప్పుడు రాహు అంతర్దశలో వెళ్తే మాత్రం ఒక 2-3 years అనమాట, అంతే, మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుందంట. రాహుమా దశలో కూడా రాహు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు విదేశానానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా విదేశానికి సంబంధించిన పిక్చర్ అనమాట. ఇంకా విదేశాల్లో సెటిల్ అవ్వడం వేరనమాట. అంటే ఏంటంటే అక్కడ ఉండిపోవాలి, ఎలా అయినా సరే అక్కడ ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ కారు కొనుక్కోవాలి, అక్కడ మనకంటూ పర్మనెంట్ జాబు ఉండిపోవాలి, పిల్లలను అక్కడే పుట్టాలి, వాళ్ళు అక్కడే చదువుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేయాలి, వాళ్ళ పిల్లలు కూడా అక్కడే సెటిల్ అయిపోవాలి, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ కూడా 2 కేసులు అనమాట. ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ కేసు 1 ఏంటంటే విదేశాల్లో 15 ఏళ్ళు అలా ఉండే, అంటే మన పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్న కోరిక నెరవేరదు అనమాట. ఉంటాం, పిల్లలు కొంచెం పెద్ద అవుతారు, మళ్ళీ హోమ్ల్యాండ్కి వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలా అది ఫస్ట్ కేసు. రెండో కేసు మాత్రం అలాగే పిల్లల పెళ్ళి అక్కడే చేసి అక్కడే ఉండడం అనమాట. ఈ ఫస్ట్ కేసులో ఏంటంటే ఈ 9, 12 లార్డులతో పాటు 9, 12 లార్డులతో పాటు 8వ లార్డు కూడా ఉంటే, అంటే చూడండి ఇక్కడ 8వ లార్డు ఎవరయ్యారు మీకు, అష్టమాధిపతి బుధుడయ్యానమాట. అది ఓన్లీ వృశ్చిక లగ్నానికే, మీ లగ్నం ఏదైతే ఆ నెంబర్ వేసుకోండి. వృశ్చిక లగ్నం బుధుడు. వీళ్ళు ఎలా అంటే ఈ చంద్ర శుక్రులు కలిసి బుధుడి ఇంట్లో ఉన్న, లేకపోతే బుధ శుక్రులు కలిసి చంద్రుడి ఇంట్లో ఉన్న, శుక్రుడు బుధుడు కలిసి చంద్రుడి ఇంట్లో ఉన్న, అంటే ఎవరైనా ఇద్దరు కలిసి ఎవరొకరి ఇంట్లో అంటే 9, 12, 8 స్థానాల్లో ఉన్న చాలా వరకు విదేశాల్లో ఒక 15 ఏళ్ళు చాలా వరకు అంటే టెంపరీ పర్మనెంట్ సెటిల్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అలా కాదు, శుక్రుడేమో 9వ స్థానంలో, చంద్రుడేమో 12వ స్థానంలో, ఇలా ఇంటర్చేంజ్ అవ్వడం అంటే బుధుడు 8లో, ఈ స్థానాల్లో ఎక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి 9, 12, 8లో ఎక్కడున్నా సరే, వాళ్ళ స్థానాలు ఎక్కడ మార్చుకున్నా సరే చాలా వరకు విదేశాల్లో టెంపరీ పర్మనెంట్ సెటిల్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక 15 ఏళ్ళు అలా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆస్పెక్ట్ అనమాట, అంటే ఒక ఇద్దరు కలిసి ఉండి 3వ గ్రహం 7వ ఆస్పెక్ట్ 7వ దృష్టితో చూస్తూ ఉన్నా, ఎవరిద్దరు కలిసి ఉన్నా చంద్ర శుక్ర బుధులు, శుక్రుడు బుధుడు కలిసి ఉండి చంద్రుడు అక్కడి నుంచి 7వ స్థానంలో ఉన్నా, లేదా శుక్ర చంద్రుడు కలిసి నుంచి బుధుడు 7వ స్థానంలో ఉన్న ఆస్పెక్ట్ ఉన్న చాలా వరకు విదేశానానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, ఈ 9, 12 వృశ్చిక లగ్నానికి మాత్రమే ఇది. 9, 8, 12 లార్డులు ముగ్గురు కంజక్షన్ అయ్యి, అంటే ఎక్కడ ఏ చక్రంలో అయినా సరే చంద్రుడు శుక్రుడు బుధుడు కనుక కలిసి ఉంటే వృశ్చిక లగ్నానికి ఖచ్చితంగా వాళ్ళు విదేశాల్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. ఇది థర్డ్ కేసు. ఇంకా లాస్ట్ కేసు 4th కేసు ఏంటంటే ఇప్పుడు మనం అనేది పర్మనెంట్ సెటిల్మెంట్. ఇంక వీళ్ళు ఏంటంటే పర్మనెంట్గా ఉంటారు, ఇండియా నుంచి పూర్తిగా వెళ్ళిపోతారు, లేదా ఎక్కడి నుంచి అయినా వెళ్ళిపోయి అక్కడే పూర్తిగా ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు అక్కడే చదువుకుంటారు, వాళ్ళ పిల్లలు పుడతారు, వీళ్ళు బతుకున్నంత కాలం కూడా ఇక్కడి నుంచి వెళ్ళినాక ఎప్పుడైనా విజిటింగ్ తప్ప ఫారిన్లోనే ఉండే జాతకాలకి ఏంటంటే 4th లార్డు ఇన్వాల్వ్ అవ్వాలి. 4వ స్థానం ఏంటంటే పర్మనెంట్ హౌస్ సెటిల్మెంట్, అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆ ల్యాండ్ని హోమ్ ల్యాండ్ చేస్తాడనమాట. ఇక్కడ 4th లార్డ్ ఎవరు మీకు క్షమించాలి, 4th లార్డ్ ఎవరు శని అనమాట. ఇప్పుడు ఇలా శని కూడా ఉంటాయి. 9వ లార్డు 9th లార్డ్ ఏమో చంద్రుడు, 4th లార్డ్ ఏమో శని, 12th లార్డ్ శుక్రుడు. వీళ్ళు ముగ్గురు కనుక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడో చోట కలిసి ఉంటే మీకు కనుక వృశ్చిక లగ్నం వాళ్ళకి చంద్ర శని శుక్రుల కాంబినేషన్ ఉంటే చాలా వరకు మీరు విదేశాలు వెళ్ళిపోతారు, విదేశాల్లోనే ఎక్కువ శాతం ఉండిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఇంటర్చేంజ్ అయితే అంటే ఏంటంటే శని వచ్చి 9వ స్థానంలో, శుక్రుడు వచ్చి 12వ స్థానంలో, చంద్రుడు వచ్చి 4వ స్థానంలో, అంటే ఒకరి ప్లేస్ని ఒకరు ఇంటర్చేంజ్ చేసుకున్నా చాలా వరకు మీరు విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా
ఎవరో ఒకళ్ళు ఇద్దరు కలిసి ఉంది, చంద్ర శుక్రులు కలిసి ఉన్నారు, వీళ్ళు 7వ ఆస్పెక్ట్ శనితో ఉన్నారు, లేదా శుక్ర శనులు కలిసి ఉన్నారు, 7వ ఆస్పెక్ట్ చంద్రుడు ఉన్నాడు. ఇలా అంటే ఏదైనా 2 గ్రహాలు కలిసి ఉండి 3వ గ్రహాన్ని 7th ఆస్పెక్ట్తో చూసినా సరే విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్చేంజ్ అనుకున్నాం కదా, ఆ ఇంటర్చేంజ్ అనేది ఒక నవాంశలో ఉన్నా సరే, నవాంశలో ఉంటే ఇంకా కంప్లీట్గా విదేశాల్లో సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే నవాంశ అనేది ఇక కన్ఫర్మ్ అంటాం, ఒక స్టాంప్ లాంటిది అనమాట ఆ ఇంటర్చేంజ్ అవ్వడం అనేది. ఇక ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది రాహువు 4వ స్థానంలో ఉన్న వాళ్ళకి, 12వ స్థానంలో ఉన్న వాళ్ళకి రాహుమా దశలో కూడా ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు రాహు 4వ స్థానంలో ఉన్నా, రాహు 12వ స్థానంలో ఉన్నా, మీరు కనుక ఫారిన్ వెళ్తే, రాహుమా దశలో ఫారిన్ వెళ్తే, ఇక రాహుమా దశలో అక్కడ సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది చాలా వరకు. ఇది విదేశాల్లో పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించి.